జనాన్ని దోచిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలపై స్పెషల్ స్టోరీ. నర్సరీకి 30,000 రూపాయలు, 10th క్లాస్ కి 80,000 రూపాయలు. ఇదిక్కడో రాష్ట్ర రాజధానిలోనో దేశ రాజధానిలోనూ కాదు, నిన్న మొన్నటి వరకు సాధారణ నియోజకవర్గంగా కొనసాగిన కామారెడ్డిలో ఈ ప్రాంతం జిల్లాగా మారిందో లేదు, ప్రైవేట్ స్కూళ్ల యాజమానులు తమదైన దందా మొదలు పెట్టేశారు. పెద్ద పెద్ద నగరాలకు తీసిపోని రీతిలో ఫీజులను చేస్తున్నారు. ఈ రేంజ్ లో ఫీజులు చూసి స్థానిక విద్యార్థుల తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. పిల్లలకు చదువు కొనిపెట్టినట్టుగానే ఉందంటూ వాపోతున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సుమారు 300కు పైగా ప్రైవేట్ పాఠశాలలున్నాయి. ఇందులో 1,10,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కొత్త విద్యా సంవత్సరం మొదలు కానున్న నేపథ్యంలో తమ వ్యాపారాన్ని మరింత పెంచుకునే పనిలో పడ్డాయి ఇక్కడి ప్రైవేట్ స్కూళ్లు. ఇప్పటికే విద్యార్థుల్ని ఆకర్షించే ప్రచారానికి దిగాయి. రంగురంగుల బ్రోచర్లతో ఉపాధ్యాయుల్ని ఇంటింటికి తిప్పుతూ ప్రచారం సాగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్లన్నీ గ్రామీణ ప్రాంతాలపైనే దృష్టి పెట్టాయి. జిల్లాలోని కార్పొరేట్ పాఠశాలల్లో నర్సరీకి ఏడాదికి 30,000 ఖర్చవుతోంది. అదే సాధారణ పాఠశాలలో అయితే 6,000 వరకు ఖర్చవుతోంది. ఇక 10th క్లాస్ ఫీజు సంవత్సరానికి 80,000 దాటుతోంది. దీంతో మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోంది. వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం పిల్లల చదువులకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వేలకు వేలు ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫామ్లు, కల్చరల్ ప్రోగ్రాంలంటూ స్కూళ్ల యాజమాన్యాలు పేరెంట్స్ జేబులు గుల్ల చేస్తుంటే వారు నబోదిబోమంటున్నారు. మరోవైపు జిల్లాలో కొత్తగా మొదలైన స్కూళ్లు సైతం అడ్మిషన్ల పేరుతో వేలాది రూపాయలు దోచేస్తుండడంతో విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం వీటిని ఎందుకు నియంత్రించట్లేదని విద్యార్థి సంఘ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం 1/42/94 జీవోలు తీసుకొచ్చినప్పటికీ ఈ జీవోలు అమలు కాకపోవడంతో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు తమ ఇష్టానుసారంగా వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ సంవత్సరం దాదాపు 4 నూతన పాఠశాలలు ఈ కామారెడ్డి జిల్లా కేంద్రంలో వెలిసినాయి. కేవలం ఓపెనింగ్ పర్మిషన్లతో నడుస్తా ఉన్నాయి. ఓపెనింగ్ పర్మిషన్ ఎక్కడ కూడా అడ్మిషన్లు తీసుకోవద్దని చెప్పేసి